మొత్తం నివాసులందరినీ కూడా ఒక కలకలం రేపి భయభ్రాంతులకు గురి చేసిన విషయం అన్నది కూడా ఇప్పుడు పర్టికులర్గా తెలిసింది మనకి. కానీ ఏం జరిగింది అసలు ఒక మిస్టరీగా ఉంది, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఎందుకంటే ఒక యువతి నగ్నంగా బయటికి పరిగెత్తుకొని రావడం ఏంటి, అర్ధరాత్రి గుళ్ళోకి చొరబడడం ఏంటి, ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా. అసలు ఏం జరిగింది ఆ రోజు ఏంటి అనేది కూడా పోలీసుల విచారణలో ఏం బయటపడింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఇప్పుడు మేడ్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి సిఐ జలంధర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఏం జరిగింది సార్? అసలు ఈ తేజస్విని అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, ఏంటి సార్? తేజస్విని వయసు సుమారు 25 ఇయర్స్ ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ నేటివ్ ఆఫ్ విజయనగరం బొబ్బిలి దగ్గర ఉంటారు. వీళ్ళ ఫాదరు విశాఖ స్టీల్ ఇండస్ట్రీలో ఎంప్లాయీ. వీళ్ళ మదరు ఫాదర్కు మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూకి సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయి. దానివల్ల సపరేట్గా ఉంటున్నారు. అంతకుముందుకు ఈ అమ్మాయి ఏదైతే ఉందో తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్తో నుండి గొడవలు పెట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది. కొన్ని రోజులు మన కుషాయిగూడ లిమిట్స్లోని కాప్రా ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్లీ ఒక 25 డేస్ బ్యాక్ ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా ఇక్కడ ఫిర్జాదిగూడ శంకర్ నగర్లో ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. అదే క్రమంలో మొన్న శుక్రవారం రోజు నైటు ఈ మధ్యాహ్నం వీళ్ళు మియాపూర్లో ఇల్లు చూద్దామని వాళ్ళ మదర్తో పాటు వెళ్ళి వచ్చి నైటు డిన్నర్ చేశాక పడుకోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఒక బెడ్రూమ్లో, ఆమె ఒక బెడ్రూమ్లో పడుకుంది. తర్వాత ఆ మదర్ బెడ్రూమ్ డోర్ పెట్టేసి ఈమె బయటికి రావడం జరిగింది. అయితే మేము విచారిస్తే ఏంటంటే ఈమెకు యాక్చువల్గా ఫోబియా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా భయానికి లోన్ అవుతుంటుంది. మెంటల్ ట్రామాలో ఉండి కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి కింద బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు భయపడి పరిగెత్తడం జరిగింది. తర్వాత ఈమె కూడా బయటికి వచ్చి అక్కడ పక్కన అమ్మవారి విగ్రహం టెంపుల్ దగ్గరికి పోయింది. ఆ పక్కన ఇంకొక చిన్న విగ్రహం ఉంటే స్టోన్ విగ్రహం తీసుకొని అలానే నెక్కుడుబాటుతో పరిగెత్తి ఫిర్జాదిగూడలో దునకడం జరిగింది. మాకు సమాచారం వస్తే వెంటనే మేము పోయి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. విగ్రహం గురించి కూడా మనం హైడ్రా సిబ్బందితోటి గాలింపు చర్యలు చేపట్టాము, కానీ దొరకలేదు. ఆ తర్వాత ఫర్దర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏం సరైన ఆధారాలు లేవు. అనారోగ్యాల మదర్తో కూడా మాట్లాడడం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల ఆమె సడన్గా ఈ డెసిషన్ తీసుకుందని ఆమె తెలపడం జరిగింది. అంటే ఆ ఫ్లాట్లో నుంచి కూడా బ్యాక్ సైడ్ నుంచి విండోల నుంచి మొత్తం బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ కూడా బయటికి విసిరేయడం కూడా జరిగింది అని వెనకాల ఉన్న ఇంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే పడ్డాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే మెంటల్ సిచ్యువేషన్ సరిగా లేకపోవడం వల్ల ఈమె పిచ్చిగా అరిసినట్లు చెప్తున్నారు స్థానికులు. ఆ బట్టలు కూడా ఇక్కడక్కడ విసిరేయడం, అసలు లాస్ట్గా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి ఈ చర్యకు పూనుకుందని భావిస్తున్నాను. ఇంకొక విషయం కూడా సార్ లాస్ట్గా, ఎందుకంటే సీసీ ఫుటేజ్ 2 చోట్లదే బయటపడింది. ఓనర్ని అడిగితే ఆ రోజు సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ ప్రాంత నివాసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే అన్నీ పనిచేసినప్పుడు ఒకటే ఎందుకు పనిచేయలేదు? ఇంకొక విషయం ఏంటంటే ఆ టెంపుల్ దగ్గరికి పరిగెత్తిన సీసీ ఫుటేజే ఉంది, కానీ ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్లో అసలు అమ్మాయి ఎటు నుంచి ఎటు పరిగెత్తింది? ఎందుకంటే మాకు అరుపులు వినబడ్డాయి, కాపాడండి కాపాడండి అంటూ అరుపులు వినబడ్డాయి. మా డోర్లు కూడా కొట్టింది తను, కానీ భయానికి గురైన మేము రాలేదు బయటికి. తనని ఎవరైనా ఏమన్నా చెయ్యాలి అనుకున్నారా ఏంటి? అజయ్ అంటూ కూడా నన్ను ఏం చెయ్యొద్దు అని అరుపులు వినబడ్డాయి మాకు అని అంటున్నారు. ఈ అజయ్ అనే పర్సన్, అజయ్ అనేటోళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు. యాక్చువల్గా కింది రూమ్లో రోహిత్, రాజేష్, హేమంత్ అండ్ తరుణ్ అనే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నలుగురు కూడా విచారించడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి రోహిత్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా భయపడి మనం చూసి ఇదేందో దయ్యమా ఏంది అని చెప్పేసి ఆయన కూడా పరిగెత్తడం జరిగింది. భయపడ్డాడు, ప్యానిక్ గురి. అక్కడ ఇంకా సీసీటీవీ కూడా మేము ఉంటే విచారణిస్తాం. ఇంకా సీసీ ఫుటేజ్ కూడా తీస్తున్నాం. మరి ఓనర్కి ఏమన్నా మీరు హెచ్చరించే అవకాశం కానీ ఏదైనా చేసే? ప్రాంతవాసులు ఏమంటారు అంటే వీళ్ళు ఎయిర్బిఎన్ యాప్లో పెట్టడం వల్ల ఎవరెవరో వచ్చి ఉంటున్నారు, అపరిచితులు ఉంటున్నారు, కాబట్టి అట్లాంటి తీసేసి పర్మనెంట్ వ్యక్తులకి ఇవ్వమని ఓనర్స్ వాళ్ళ పక్కన కాలనీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓనర్ కూడా మేము సూచించినాం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి, ఇక్కడ పర్మనెంట్ వ్యక్తులకి ఇచ్చేసేయండి, అడ్రస్ ప్రూఫ్ అన్ని వెరిఫై చేసి, లేదంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పాము. తండ్రి ఏమో మాతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు, వీళ్ళంతా ఒక ట్రామాలో ఉన్నారని అంటుంది. తల్లి కూడా పాపం అమాయకురాలు, ఆమె కూడా మెంటల్గా కొంత డిస్టర్బ్నే ఉంది. ఆమె కూడా ఫిట్స్, అనారోగ్యం ఉంది. ఇది ఆమెకు తెలియదు. యాక్చువల్గా నాకు కూతురేటో పోయిందని అంటుంది. మేము పిలిచి చెప్పేంతవరకు కూడా ఆమెకు కూతురు చనిపోయిందనే విషయం తెలియదు. మృతదేహం ఆల్రెడీ గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం అయిపోయింది. తర్వాత తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినాం. నిన్న ముషీరాబాద్లో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఫ్యూనరల్ కూడా కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో చేశారు.
చూసాం కదా, ఎందుకంటే తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది, మెంటల్ కండిషన్ బాగలేకనే ఇలాంటి చర్యకు పాల్పడింది. అలాగే మృతదేహానికి పోస్టుమార్టం అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ముషిరాబాద్ శ్మశాన వాటికలోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది, దహన సంస్కారాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఫర్దర్గా దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్, సీసీ కెమెరా ఫుటేజ్ పూర్తిగా సేకరించి ఏం జరిగిందనే కోణంలో కూడా చర్యలు చేపడతాం. అలాగే ఓనర్కి కూడా మేము సూచించాము, ఖచ్చితంగా కూడా యాప్ తీసేయమని చెప్పాము. ఎందుకంటే కాలనీ వాసులు కోరుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి కూడా సిఐ చెప్తున్న మాటలు. మరి ఫర్దర్గా ఎటువంటి సమాచారం ఇంకా బయటికి రానుందనేది కూడా వేచి చూద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.